హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజే నైట్ పూజ చేసుకుంటాం కదా, అది చూపిస్తున్నాను. మేము వచ్చేసి వ్రతం అన్నీ మార్నింగే చేసేసుకున్నాం. నైట్ సింపుల్గా పూజ అది చేసుకున్నాం. తాంబూలాలు అన్నీ మార్నింగే ఇచ్చేసుకున్నాం. ఎక్కువ మార్నింగే జరుపుకుంటాం. కొంతమంది నైట్ జరుపుకుంటారు, కొంతమంది మార్నింగ్ కదా. మాది వచ్చేసి మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ నైట్ కూడా పూజ చేస్తున్నాను అమ్మవారి దగ్గర. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పూజ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న దేవుడి గదికి దీపాలు అన్నీ పెట్టి మార్నింగ్ కూడా చేస్తాం కదా, మళ్ళీ నైట్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అందరికీ పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేశాను. నేను వచ్చేసి దీపాలు అన్నీ వెలిగించుకొని వరలక్ష్మి వ్రతం రోజు ఇలా జరుపుకుంటున్నాం. మేము వచ్చేసి సింపుల్గానే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎవరన్నా ఆల్రెడీ ముందు వీడియో చూడకపోతే వరలక్ష్మి వ్రతం మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అది చూస్తే మీకు ఇది అర్థమైద్ది. అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసాము, అమ్మవారికి చీర ఎలా కట్టాము, పూజ ఎలా చేసుకున్నాం అనేది. ఇది వచ్చేసి నైట్ టైం వచ్చేసి 6 తర్వాత పూజ చేస్తాం కదా, అప్పుడు కొంచెం చీకటి పడిపోయిందిలేండి. ఇలా వచ్చేసి మా పూజ గదిలో సింపుల్గా దీపాలు ఫ్రూట్స్ పెట్టేశాను దేవుడికి. ఇంకా హారతి అన్నీ ఇచ్చేస్తున్నాను. ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నాం. ఇది మా ఇంటి వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇలా వచ్చేసి సింపుల్గా పోస్ట్ చేసుకొని హారతి అన్నీ వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి తులసి మాల వేసాము. ఇంక అన్నీ వచ్చేసి ఫ్లవర్స్ అవి పెట్టాను. పూజ వచ్చేసి సింపుల్గా చేసేసుకున్నాను దేవుడికి. మా పూజ గది వచ్చేసి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో అమ్మవారి దగ్గర వరలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర దీపాలు అన్నీ వెలిగించుకొని అష్టోత్తరాలు అన్నీ చదువుకోవటమే. ఇంకా నైట్ ప్రశాంతంగా చదువుకోవచ్చు. లలిత సహస్రనామం అంటే ఇంకా మనకి ఏదొచ్చో అవన్నీ చదువుకోవచ్చు. ఇంకా ఇప్పుడంటే మార్నింగ్ అయితే హడావుడిగా కొంచెం పూజ కూడా లేట్ అవుతా తాంబూలానికి అలా వస్తూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా చేసుకోలేం కాబట్టి నైట్ వచ్చేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అన్ని అష్టోత్తరాలు లలిత సహస్రనామం అన్నీ చదువుకొని వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేసి ఈసారి ఇలా జరుపుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పూజ అన్నీ చేసుకొని సింపుల్గా ఇంకా తర్వాత రోజు ఇంకా అమ్మవారిని తీసి ఇంకా పసుపు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి చెట్టుకి వేయటం కానీ, మనం గౌరమ్మం చేస్తాం కదా, ఆ గౌరమ్మ వచ్చేసి చెట్టు దగ్గర వేయటం కానీ, ఇంకా కలశం అన్నీ ఏదైనా ఇంకా మనకు తెలిసిన పద్ధతిలో. ఇంకా రూప్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు నైటే కట్టుకున్నాను. పూజ అంతా అయిపోయాక దీపాలన్నీ కొండెక్కినాక ఇంకా అప్పుడే రూపు తీసుకొని మెడలో కట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆరతి అన్నీ ఇస్తున్నాను. పూజ అన్నీ ఇంకా కూర్చొని నిదానంగా చదువుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదానాలు చేసాం, అన్నీ చేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.